ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. మీరు ఎప్పుడైనా లోన్ కోసం బ్యాంకుకు వెళ్ళారా? అక్కడ మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ 750 కంటే అంటే 750 కంటే పైనున్న బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించాయా? స్కోర్ బాగుంది కదా, ఇంకేం కావాలి అని మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. నిజానికి మన దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇదే. క్రెడిట్ స్కోర్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని, లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఇంకా చాలా విషయాలను చూస్తాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. అసలు ఆ కారణాలేంటి, బ్యాంకులు మనకి చెప్పని రహస్యాలంటే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ బాగున్నా లోన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆదాయం మరియు అప్పుల నిష్పత్తి. అంటే మీ క్రెడిట్ స్కోర్ 800 ఉన్నా సరే, మీరు నెలకు సంపాదించే దానిలో సగానికంటే ఎక్కువ డబ్బు ఇప్పటికే కడుతున్న ఈఎంఐలకే పోతుంటే బ్యాంకులు మీకు కొత్త లోన్ ఇవ్వడానికి భయపడతాయంట. మీ దగ్గర మళ్ళీ లోన్ కట్టేంత మిగులు ధనం లేదని వారు భావిస్తారు కూడా. తర్వాత ఉద్యోగ స్థిరత్వం. మీరు తరచుగా ఉద్యోగాలు మారుస్తున్నా లేదా మీరు పనిచేసే సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా బ్యాంకులు లోన్ ఇవ్వవంట. పాత బకాయిల సెటిల్మెంట్. మీ క్రెడిట్ రిపోర్ట్లో ఎప్పుడైనా సెటిల్డ్ అని ఉందా? అంటే మీరు గతంలో ఏదైనా లోన్ కట్టలేక బ్యాంకుతో బేరమాడి తక్కువ డబ్బు కట్టి క్లోజ్ చేశారా? అయితే మీ స్కోర్ పెరిగినా ఆ పాత మచ్చ మిమ్మల్ని అసలు వదలనే వదలదు. ఇండియా టుడే కథనం ప్రకారం మనం చూస్తే ఈరోజు బ్యాంకులు కూడా తమ పద్ధతుల్లో మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ నిపుణులు చెప్తూ ఉన్నారు. కేవలం క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడకుండా లోన్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కస్టమర్కు స్పష్టంగా వివరించాలని డిమాండ్ కూడా పెరుగుతుంది. చాలా సందర్భాల్లో బ్యాంకులు కేవలం ఇంటర్నల్ పాలసీ అని చెప్పి అప్లికేషన్ను పక్కన పడేస్తూ ఉంటాయి. దీనివల్ల కస్టమర్కు తన తప్పు ఎక్కడుందో కూడా అతనికి అర్థం కాదు. అందుకే రుణదాతలు మరింత పారదర్శకతతో వ్యవహరించాలని, టెక్నాలజీని వాడుకుని కస్టమర్ యొక్క అసలు ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలని ఈ ఆర్టికల్ హైలైట్ చేస్తూ చెప్తోంది. ఒకవేళ మీ లోన్ కూడా రిజెక్ట్ అయితే మీరు నిరాశ పడకండి. ఈ కింద చెప్తున్న ఒక జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. మీ క్రెడిట్ రిపోర్ట్ను క్షుణ్ణంగా తనిఖీ చేయండి ఫస్ట్. అందులో ఏదైనా తప్పు సమాచారం ఉంటే వెంటనే సరిచేయించుకోండి. ఒకేసారి 4-5 బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేయొద్దు. దీనివల్ల మీరు అప్పుల కోసం ఆరాట పడుతున్నారనే సంకేతం బ్యాంకులకు వెళ్తుంది. వీలైతే మీ పాత అప్పులను తీర్చివేసి ఆ తర్వాత కొత్త లోన్ కోసం ప్రయత్నించడం ఇక్కడ చాలా బెటర్ అని కూడా చెప్తూ ఉన్నారు. గుర్తుంచుకోండి, క్రెడిట్ స్కోర్ అనేది లోన్ రావటానికి ఒక మొదటి మెట్టు మాత్రమే. అదేమీ ముగింపేం కాదు. మీ ఆదాయ వనరులు, మీ ఉద్యోగ చరిత్ర కూడా అంతే ముఖ్యం ఇక్కడ. బ్యాంకులు తమ నియమాలను సరళతరం చేయాలని, సామాన్యుడికి లోన్ అందేలా చూడాలని మనం కూడా కోరుకుందాం.